దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 12th February 2026. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 and verse 5. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురయ్యున్న యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో ఒక పుస్తకము, దాని మీద ముద్రలు ఉన్నాయి, 7 ముద్రలు. ఆ 7 ముద్రలు ఎవరు ఈ ముద్రలు ఇప్పే యోగ్యులు ఎవరూ కనపడలేదని యోహాను ఏడుస్తా ఉన్నాడు, అపోస్తలుడైన యోహాను. ఎందుకంటే ఆ ముద్రలు విప్పకపోతే తీర్పు జరగదు, ఇజ్రాయేలు ప్రజలకు రక్షణ దొరకదు. కాబట్టి ఈ ముద్రలు విప్పేవారు యోగ్యమైన వారు కావాలి. ఆ ముద్రలు ఎవరు విప్పేట లేనప్పుడు, కనపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, అప్పుడు ఆయనకి ఏమి చెప్పబడ్డాదంటే, ఇదిగో ఈ గ్రంథము ముద్రలు విప్పే యోగ్యుడు ఒకడున్నాడు. ఆయన ఎవరంటే యూదా గోత్రపు సింహం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. యూదా గోత్రపు సింహము, దావీదుకు చిగురు, యూదా గోత్రపు సింహము. ఈరోజు మనము మన ప్రభు గురించి వింటున్న మాట, ఆయన గొర్రెలు కాపరిగా, ఒక వధింపబడుటకు ఒక గొర్రెగా ఆయన వచ్చి ఉన్నాడు. దేవుని గొర్రెగా వచ్చాడు. కానీ ఆయన మరలా వస్తున్న రెండవ రాకడలో యూదా గోత్రపు సింహంగా రానయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. సింహము రాజ్యరికానికి సాదృశ్యము. సింహము, ప్రియ దేవుని బిడ్డలారా, గెలుపుకు సాదృశ్యము. సింహము రోషముకు సాదృశ్యము. దేవునికి స్తోత్రము. సింహము యొక్క పరిధిలో వేరే దేన్ని కూడా ఉండనివ్వదు సింహము. యేసు ప్రభువారు యూదా గోత్రపు సింహంగా రెండవ రాకడలో ఈ లోకానికి వచ్చి సమస్త రాజ్యములను ఆయన స్వాధీనపరచుకుంటున్నాడు. హల్లెలూయా. Let me read this in English. Revelation chapter 5 and verse 5. And one of the elders said unto me, Weep not. Behold, the Lion of the tribe of Judah, the root of David, has prevailed to open the book and to loose the 7 seals thereof. Behold, the Lion of Judah. చూడుము, ఆయన ఎవరు? యూదా గోత్రపు సింహము. ప్రియ దేవుని బిడ్డలారా, మన పక్షముగా యుద్ధము చేసే ప్రభువు ఆయన. దేవునికి స్తోత్రము. యుద్ధము మనది కాదు, యుద్ధము యెహోవాది. దేవునికి అసాధ్యమనేది ఏమీ లేదు. There's nothing that is too strong for God. నీ దేవుడు ప్రాణం పెట్టే కాపరి మాత్రమే కాదు, నీ శత్రువులను ప్రాణము తీసే యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. రోమిలు రాసిన పత్రికలు అంటాడు, పగ తీర్చుకునే వంతు నాదంటాడు. సో all we have to do is submit everything to God. Submit your issues to God. Submit your enemies to God. It's God who will take vengeance. దేవుడే పగ తీర్చుకునేవాడు. నీ దేవుడు ఎవరు తెలుసా? యూదా గోత్రపు సింహము. ఆయన యూదా గోత్రపు సింహం అయితే నీవు కూడా సింహమై ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని పోలిన వారము, యేసు ప్రభుని ధరించుకున్న వారము, యేసు ప్రభు యూదా గోత్రపు సింహం అయితే నీవు కూడా సింహమై ఉన్నావు. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. యూ హ్యావ్ టు రికగ్నైజ్ హూ యు ఆర్. నీవేమై ఉన్నావో దాని యొక్క ఆలోచన, దాని యొక్క గ్రహింపే శక్తి నీకు ఉండాలి. అప్పుడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. బైబిల్లో ఒక మాట రాయబడింది, పాములను తేలును త్రొక్కుటకును. హల్లెలూయా. యు కాంట్ డూ దిస్ యాజ్ ఎ షీప్. ఒక గొర్రెగా ఇది నువ్వు చేయలేవమ్మా, చేయలేవయ్యా. సింహంగా నువ్వు చేయగలవా? కనుక నీవు ఒక దేవుని గొర్రె పిల్లగా రక్షింపబడ్డావు.
యూదా గోత్రపు సింహంగా అపవాది క్రియలను లయపరుస్తున్నావు. హల్లెలూయా. యు డిఫీట్ ద ఎనిమీ యాజ్ ద లయన్ एंड द लायन ऑफ जूडा. हिंदी में पढ़ेंगे प्रकाशित वचन, उसमें 5 अध्याय और 5वीं वचन पढ़ रहे हैं. तब उन प्राचीनों में से एक ने मुझसे कहा, मत रो, देख, यहूदा के गोत्र का वह सिंह जो दाऊद का मूल है, उस पुस्तक को खोलने और उसी सातों मुहार तोड़ने के लिए जयवंत हुआ है. जयवंत हुआ है. हालेलुया. దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर के नाम को हम महिमा देते हैं. यीशु मसीह कौन है? यहूदा के गोत्र गोत्र का वह सिंह है. यीशु मसीह आपका प्रभु कौन है? यहूदा का गोत्र का सिंह है. हम उनके बच्चे हैं, हम सिंह के बच्चे हैं. लड़ाई में हम सिंह हैं, लड़ाई में हम सिंह हैं, దయ దిఖానే మే హమ్ భేడ్ హే. హమ్ మనము దయ చూపించుటకు హంబుల్గా ఉండే మనము గొర్రెలము, కానీ యుద్ధములో మనము సింహమై ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. యూ షుడ్ నో హౌ టు ప్లే దిస్ డ్యూయల్ రోల్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. ఈ రెండు విషయాలను నీ జీవితంలో నువ్వు చేయగల జ్ఞానవంతుడివై ఉండాలి. యూర్ ఎ షీప్ అండ్ యూర్ ఆల్సో ఎ లయన్. నీలో సింహం ఎప్పుడు బయటికి రావాలి, నీలో గొర్రె ఎప్పుడు బయటికి రావాలనేది నీవు ఆ వివేచన నీకు కలిగి ఉండాలి. చాలాసార్లు నీలో ఉన్న ఆ గొర్రె స్వభావంను తేదే బదులు సింహ స్వభావాన్ని తెస్తావు. సింహ స్వభావం తెచ్చే సమయంలో గొర్రె స్వభావం తెస్తావు. అందుకే జీవితంలో నువ్వు ఓడిపోతున్నావు. ఈరోజు దేవునికి ఆ కృప అడుగు. ప్రభా, లెట్ మీ నో వాట్ టు బ్రింగ్ అవుట్ వాట్ ఇన్ మీ అండ్ యూ విల్ నెవర్ ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన ఆయన, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ జ్ఞానానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అవును తండ్రి, మేము గొర్రెలు మాత్రము కాదు నాయన, పోరాడుతున్నప్పుడు మేము సింహమై ఉన్నామయ్యా. ఈ జ్ఞానముతో నాయన ప్రతి పోరాటము యేసు ప్రభు నామంలో మేము జయించి ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. అనారోగ్య బిడ్డలు నాయన దేవ సింహముగా, యూదా గోత్రపు సింహములుగా ప్రభా అనారోగ్యమును జయించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ దేవ, జీవం గల తండ్రి నాయన, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు ప్రభా సింహంగా, యూదా గోత్ర సింహంగా నాయన తండ్రి వారు దక్కించుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. వ్యాపారం చేస్తున్న బిడ్డలు వారి వ్యాపారం లాభాలు దయచేసిన స్తోత్రం. చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా దేవ. ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు వాళ్ళందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా దేవా. తని ప్రభా పోరాడే మనసును వరకు దయచేయని నాయన, ఒక సింహంలాగా పోరాడి గెలిచే మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన అందరి వరకు కావాల్సిన ధైర్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి మీరు కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించన్నయ్యా ప్రభా దేవా. ఎప్పుడు నాయన ఒక సింహంలాగా, ఎప్పుడు గొర్రెల్లాగా ప్రభా మేము నాయన నడవాలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.